తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 9 గంటల నుంచే బయటికి రావాలంటేనే ప్రజలు భయపడుతున్నారు. ఎండ వేడి తట్టుకోలేక చాలా మంది అవస్థలు పడుతున్నారు. ఈ సమయంలో వాతావరణ శాఖ పలు హెచ్చరికలు జారీ చేసింది. ఏప్రిల్ 19 నుంచి మే 31 వరకు తెలుగు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని తెలియజేసింది. రానున్న 45 రోజుల్లో ఎండల తీవ్రత మరింత పెరగనుందని, 50 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలియజేసింది. ఎండల వేడి నుంచి తప్పించుకునేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎండల వల్ల ఎలాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది, ఇప్పుడు చూద్దాం. తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ గట్టి వార్నింగ్ ఇచ్చింది. ఏప్రిల్ 19 నుంచి మే 31 వరకు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోనున్నట్లు హెచ్చరికలు జారీ చేసింది. ఎందుకంటే ఆ సమయంలో 45 డిగ్రీల నుంచి 55 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని తెలిపింది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఎవరూ బయటికి వెళ్లకూడదని తెలిపింది. ఈ సమయంలో భూమి మీద నేరుగా 70% అతినీలలోహిత కిరణాలు ప్రసరిస్తాయి. ఆ సమయంలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉన్నవారు తిరిగితే ప్రమాదం జరిగే అవకాశం ఉందని హెచ్చరించింది. ఆ సమయంలో ఎవరైనా అస్వస్థతకు గురైతే వెంటనే డాక్టర్ను సంప్రదించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. గాలి సరిగా వచ్చేలా గదుల తలుపులు తెరిచి ఉంచాలని, మొబైల్ వినియోగాన్ని తగ్గించాలని తెలిపింది. అధిక వేడి కారణంగా మొబైల్ ఫోన్లు పేలే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఎండల వల్ల ప్రధానంగా వచ్చే సమస్యల్లో వడదెబ్బ ఒకటి. ఇది అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి. శరీర ఉష్ణోగ్రత 104 డిగ్రీలు దాటినప్పుడు మెదడు, కిడ్నీలు మరియు గుండె మీద తీవ్రమైన ప్రభావం పడుతుంది. ఆ తర్వాత ఎండల సమయంలో ఎక్కువగా తిరగడం వల్ల శరీరంలో డీహైడ్రేషన్ వస్తుంది. దీనివల్ల శరీరంలో నీటి శాతం తగ్గిపోయి నీరసం, తల తిరగడం వంటి సమస్యలు వస్తాయి. అంతేకాకుండా విపరీతమైన చెమట పట్టడం, కండరాల నొప్పులు, వాంతులు అయ్యే అవకాశం ఉంటుంది. ఎండ తీవ్రత వల్ల చర్మ సమస్యలు అధికంగా వస్తాయి. చర్మం పైన దద్దుర్లు, సన్ బర్న్ వంటివి సమ్మర్లోనే వస్తాయి. ఎండాకాలంలో చాలా జాగ్రత్తగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. దాహం వేయకపోయినా ప్రతి గంటకు కనీసం 2 గ్లాసుల నీరు తాగుతూ ఉండాలని సూచిస్తున్నారు. కూల్ డ్రింక్స్కు బదులు కొబ్బరి నీళ్లు, మజ్జిగ, నిమ్మరసం, ORS లాంటివి తీసుకోవడం వల్ల శరీరానికి లవణాలు అందుతాయి. అంతేకాకుండా నీటి శాతం ఎక్కువగా ఉండే పండ్లు, పుచ్చకాయ, దోసకాయ, కర్బూజా, నారింజ లాంటి పండ్లను ఆహారంలో తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. శరీరానికి హాని కలిగించే ఆల్కహాల్, టీ, కాఫీ, శీతల పానీయాలు తక్కువగా తీసుకోవాలి. ఇవి శరీరం నుంచి నీటిని త్వరగా బయటకు పంపుతాయి కాబట్టి శరీరం త్వరగా డీహైడ్రేషన్కి గురవుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసరమైతే తప్ప బయటికి రాకపోవడం ఉత్తమమని సూచిస్తున్నారు. వదులుగా ఉండే కాటన్ దుస్తులు, లేత రంగు బట్టలు ధరించాలి. ఎండల వేడికి ఉక్కపోతతో ఇంట్లో ఉండాలన్నా చాలా చికాకు పుడుతోంది. కిటికీలను పరదాలు వేసి ఉంచడం వల్ల బయట వేడి లోపలికి రాకుండా అడ్డుకుని ఇంట్లో కాస్త చల్లగా ఉంటుంది. ఎండాకాలంలో ముఖ్యంగా పసిపిల్లలు మరియు వృద్ధులు చాలా జాగ్రత్తగా ఉండాలని వైద్యులు చెబుతున్నారు. 65 ఏళ్లు పైన పడిన వాళ్ళు మరియు దీర్ఘకాలిక వ్యాధులు, బీపీ, షుగర్ ఉన్నవారు ఎండలో తిరగకూడదని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ఈ ఏడాది ఎలినినో ప్రభావం కూడా ఉండబోతుంది కాబట్టి ఎండలు మరింతగా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఏప్రిల్ 19 నుంచి మే నెల వరకు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ నిపుణులు సూచిస్తున్నారు.